హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మనసులో మాట. ఇది నా పూజ గది క్లీనింగ్ వీడియో అండి. ఈ వీడియోలో మన పూజ గదిని ఎలా శుభ్రం చేసుకోవాలి, అలాగే వారాహి నవరాత్రులు స్టార్ట్ అయిపోయాయి కదండీ! అమ్మవారి నవరాత్రులు ఎలా చేసుకోవాలి, అమ్మవారికి ఏం నైవేద్యం పెట్టాలి, ఇలా నాకు తెలిసిన కొన్ని విషయాలు మీతో షేర్ చేసుకుంటాను. మీరైతే ఈ వీడియోని ఫుల్‌గా చూసేయండి. మనం ఇంట్లో మెయిన్ శుభ్రంగా ఉంచుకోవాల్సింది పూజ గదండి. పూజ గది శుభ్రంగా ఉంటే మనసుకి చాలా ప్రశాంతంగా ఉంటుంది. అలాగే ఇంటికి కూడా చాలా మంచిది కదా! పూజ గది శుభ్రంగా ఉండి నిత్య దీపారాధన వల్ల మనసుకి చాలా ప్రశాంతంగా ఉంటుందండి. మీకు కూడా అలాగే అనిపిస్తుందా? కామెంట్ సెక్షన్‌లో నాతో షేర్ చేసుకోండి. వారాహి అమ్మవారి నవరాత్రులు అయితే స్టార్ట్ అయిపోయాయి కదండీ! అమ్మవారి నవరాత్రులు చేద్దామా వద్దా ఇంకా అలాంటి ఆలోచన మీద ఎవరికైనా ఉంటే అమ్మవారి నవరాత్రులు అయితే చెయ్యండి. ఎందుకంటే అమ్మ అనుగ్రహం ఉంటే అన్నీ ఉన్నట్టే మనకి. కాబట్టి మీరు వేరే ఆలోచన ఏది పెట్టుకోకుండా అమ్మవారి నవరాత్రులు అయితే సంతోషంగా చేసుకోండి. మీరు 9 రోజులు అవ్వదు అనుకుంటే కనీసం 5 లేకపోతే 3 రోజులు, అది కుదరదు అనుకుంటే 9వ రోజైనా సరే అమ్మవారి పూజ అయితే చేసుకోండి. అమ్మవారికి ఏ దీపం పెట్టాలి, ఎన్ని నైవేద్యాలు పెట్టాలి, ఎన్ని రకాల పువ్వులతో పూజలు చేయాలి, ఇలాంటి క్వశ్చన్స్ అన్నీ ఎందుకు వస్తాయండి? మీరు అమ్మవారికి మనస్ఫూర్తిగా పూజ చేస్తానని ఫస్ట్ సంకల్పించుకోండి. తర్వాత మీరు భక్తి శ్రద్ధలతో మీకు కలిగినంతలోనే పూజ చేసుకోండి. ఎవరో ఏదో నైవేద్యం పెట్టారని మీకు దానికి స్తోమత లేకపోయినా మీరు పెట్టవలసిన లేదు. మీరు చిన్న బెల్లం ముక్క పెట్టి మీకు దొరికిన పువ్వులతోనే అమ్మవారిని భక్తి శ్రద్ధలతో మీరు పూజించుకోండి. అమ్మ ఆశీస్సులు మీకు తప్పకుండా ఉంటాయి. నేను ఇంకో క్వశ్చన్ కూడా విన్నాను. మా ఇంట్లో ఎవరికో హెల్త్ బాగోలేదు, ఇంట్లో పూజ చేయొచ్చా అని క్వశ్చన్ అడుగుతున్నారు. మన ఇంట్లో ఎవరికి హెల్త్ బాగోకపోయినా సరే అమ్మని పూజించుకుంటే అమ్మ దయ వల్ల హెల్త్ మెరుగుపడుతుంది. అంతేకానీ మన ఇంట్లో హెల్త్ బాగోలేదు ఇలాంటి చిన్న చిన్న వంకలతో అమ్మని పూజించడం మానేయకండి. నేను లాస్ట్ ఇయర్ ఫస్ట్ టైం వారాహి నవరాత్రులు చేశానండి. సో నేను చాలా గట్టిగా అనుకున్నాను అమ్మని చూసినప్పుడల్లా, అమ్మని పూజ ఈ సంవత్సరం ఎలాగైనా చేయాలి, నాకు కలిగినంతలో చేస్తాను, ఏమైనా తప్పులు చేస్తే మాత్రం నువ్వే చూసుకోవాలి అని అమ్మ మీద భారం వేసి చేసుకున్నాను. నేను ఫ్రైడే బయటకు వెళ్ళానండి. సో ఆ రోజు నేను అనుకోలేదు, అమ్మవారి ఫోటో నా దగ్గర అప్పటి వరకు లేదు, అమ్మవారి ఫోటో నేను తీసుకుందామని. ఆ రోజు అనుకోకుండా బయటికి వెళ్ళాను. ఫ్రైడే ఒకటి అమ్మవారి ఫోటో అనుకోకుండా నేను తీసుకొని ఇంటికి వచ్చానండి. నాకు అప్పుడే అర్థమైంది అమ్మ పూజ చేయడానికి నాకు అమ్మ ఆశీస్సులు అయితే దొరికాయని. సో మీరు కూడా అనుకోండి, అమ్మ ఆశీస్సులతో మీరు అమ్మను ఖచ్చితంగా పూజించుకుంటారు. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.